గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం ముత్తావారధి రహదారి పునరుద్ధరణ. రోడ్డును పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కోవ్వాడలో ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించిన రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి. డిఎస్సీ అక్రమాలపై కొనసాగిన నిరసనలు. సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్. కొవ్వూరులో అభివృద్ధికి బాటలు. 26 లక్షలతో డ్రైనేజీ పనులకు జనసేన రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ శంకుస్థాపన. కాకినాడ ముత్తావారధి అప్రోచ్ లో సంపూర్తిగా ఉన్న రోడ్డును త్వరితగతిన పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ ఎల్బీ నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల వెనుక గల ముత్తావారధికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు స్వల్పంగా దెబ్బతినడంతో స్థానిక ప్రజలు, కూటమి నాయకుల ఫిర్యాదు మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ వెంటనే స్పందించి ఆ రోడ్డును మళ్లీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించారు. ఈ రోజు రహదారిని ఎమ్మెల్యే పంతం నానాజీ స్వయంగా పరిశీలించి వాహనదారులు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఏళ్లనాటి సమస్యను పరిష్కరించి వాహనదారులకు రాకపోకలను పునరుద్ధరించినందుకు గాను స్థానిక ఎల్బీనగర్ ప్రజలు, వాహనదారులు మరియు కూటమి నాయకులు ఎమ్మెల్యే పంతం నానాజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎండి జాహర్ అలీ, జనసేన నాయకులు పాండురంగరాజు, జాన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో 10వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విజయాలు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాలను కుటుంబాలకు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేక వాటిని అమలు చేశామని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్న నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ల సత్యబాబు, మాజీ కార్పొరేటర్లు పాలిక ఉషారాణి, సూర్యప్రకాష్, పలవెల త్రిమూర్తులు, గాయత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో 2 పాంప్లెట్లు ప్రజల దగ్గరికి ఇచ్చి, అమ్మా మేము పరిపాలన చేసి 2 సంవత్సరాలు అయింది, మీరు ఎన్నికల్లో ఓటేసి 2 సంవత్సరాలు ఈ విధమైన డెవలప్మెంట్ మేము చేసాం, అభివృద్ధి సంక్షేమం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, రాబో కాలంలో అన్ని కూడా పూర్తి చేస్తాం, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని చెప్పి ఇంటింకా తిరిగే కార్యక్రమం ఇవాళ 10 రోజులు అయింది. ఇది 10వ రోజు కోవ్వాడ గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మాకు కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటాం. వెళ్ళిన కాడల్లా చేస్తుందమ్మా ప్రభుత్వం, ఎంతో కొంత చేస్తున్నారు కదమ్మా అని అది చెప్పడం మాకు సంతోషదాయకంగా ఉంది. మరి ఆనందంగా వాళ్ళకి ఇచ్చిన పాంప్లెట్ని సేకరించి వాళ్ళ ఇంటిని, వాళ్ళ కుటుంబాన్ని అప్లోడ్ చేసి మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం కూడా పెట్టాం. ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఈ 175 నియోజకవర్గాల్లో కలవటం జరిగింది. టోటల్గా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి, ప్రతి కార్యకర్త, కూటమిలో ఉన్న సభ్యులు వెళ్ళి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్తూ రాబో కాలంలో ఏ వచ్చినా, ఏ ఆపద వచ్చినా మేము ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఉన్నారు, మీకు రాబో కాలంలో ఏది కావాల్సి వచ్చినా మేము చేస్తామని హామీ ఇవ్వడానికి మేము వస్తున్నాం. వాళ్ళందరూ కూడా సగౌరవంగా సేకరించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా ప్రతి వాడికి చెప్పి, ఈ కార్యకర్తల సమక్షంలో అందరికీ చెప్పి ముందుకెళ్ళి రాబో 2029 సంవత్సరంలో మళ్ళీ గెలిచే ధ్యేయంగా పనిచేయాలని ప్రతి కార్యకర్త శబ్దం బట్టి ముందుకెళ్తున్నాం.
ఆ భగవంతులు మమ్మల్ని ఆశ్రయించి ముందుకు నడపాలి. ఆ ప్రజల దీవెనలు మాకు కావాలని చెప్పి కోరుకుంటాం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి అందుకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలే అజెండాగా పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అవినీతికి నిరసనగా చేపట్టిన నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మరియు వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు శనివారం వైఎస్ఆర్సీపీ కరప మండల అధ్యక్షులు చింతా ఈశ్వరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, యువకులు భారీ ర్యాలీగా తరలివచ్చి దీక్షకు తమ సంఘీభావం తెలిపారు. వీరికి కాకినాడ రూరల్ మండల జడ్పీటీసీ మరియు వైసీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ దీక్షకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలే అజెండాగా పాలన సాగిస్తున్నారని అన్నారు. డిఎస్సి ఎంపికలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపిశెట్టి బాబీ, మాజీ సర్పంచ్ మరియు మండల ఉపాధ్యక్షులు రామదేవ్ సూర్యప్రకాశరావు, కరప మాజీ ఎంపీపీ శ్రీ లక్ష్మీ సత్యబాబు, కొప్పిశెట్టి గణేష్, మైనార్టీ సెల్ నాయకులు కరీం బాషా, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమలమడక నాగమణి, వాలంటీర్ల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఎం కృష్ణంరాజు, ఎంపీటీసీ సారా రాజేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఉబా శ్రీను, పంతం ఇందిర, కరి చక్రధర్, రవడయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు, 2వ డివిజన్ ఇన్ఛార్జ్ పాటి సూరిబాబు, 1వ డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సూరిబాబు, వాకలపూడి గ్రామ కమిటీ అధ్యక్షులు బొడ్డు శ్రీను, కరప మాజీ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, వేములమడ మాజీ సర్పంచ్ కమిడి మంగాదేవి, భీమశంకర్, కొవ్వూరు మాజీ సర్పంచ్ పిల్లి చక్కర్రావు, వేలంగి మాజీ సర్పంచ్ సవిలే నీలిమా రాజేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి అక్రమాన్ని నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా ప్రతి వాడకి వీధికి చేరతాం. ఎందుకంటే మీరు అడిగేవాడు లేడని చెలరేగిపోతున్నారు. ఇవాళ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీక్ అయింది, మెరిట్ లిస్టులో మార్పులు జరిగినాయి. అదేవిధంగా మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల్ని ఉపసంహరించారు. ఇదంతా కరెక్ట్ కాదు. దీని మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఎందుకు మీరు భయపడి పారిపోతున్నారు? చంద్రబాబు మీ కుమారుడు లోకేష్ అని అడుగుతున్నాం. ఆయన విద్యాశాఖ మంత్రి, మీరేమో ముఖ్యమంత్రి. విద్యాశాఖతో పాటు సకల శాఖలో చూస్తాడు ఆయన. మరి ఎందుకు మీరు తప్పు చేయలేదంటే సిబిఐ విచారణకి ఇవ్వట్లేదు అని మేము అడుగుతున్నాం. మీరు సమాధానం చెప్పండి. చెప్పరు. అందుకే ఈ డిఎస్సి అక్రమాలని సిబిఐ విచారణకి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. దీంతోపాటు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. దీంట్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కేంద్రంలో నీట్లో ఆరోపణలు వస్తే స్వయంగా మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో ప్రజల యువత డిమాండ్ మేరకు రాజీనామా చేయించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే నీకేమైందయా? రాజీనామా చేయలేవా? నైతిక బాధ్యత వహించలేవా అని మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడు ఆయన. మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేదే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు. పిల్లలు ఎలా చదవాలి? తల్లిదండ్రులు ఎలా చదివించాలి? చేద్దామంటే పనులు లేవు, చదువుకుందామంటే నువ్వు ఫీజులు కట్టవు. ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈ డబ్బులన్నీ? ఆరోగ్యశ్రీకి బకాయిలు, ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేయాలంటారు. అడిగే నాదు లేదు, చెప్తే వినే ప్రభుత్వం కాదు ఇది, చెవులు మూసుకున్న ప్రభుత్వం. పోనీ అప్పులు ఏమైనా తక్కువ తెచ్చాడా? 3,61,000 కోట్లు ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు. చివరికి పక్కనున్న పాన్ డబ్బాలో కూడా ఎవడన్నా అప్పు ఇస్తాడంటే ఇల్లు నుంచి ఉంటున్నాడు. ఇవ్వయా బాబు స్వామి, మా దగ్గర ఖాళీ అయిపోయింది ఖజానా అన్నట్టుగా. ఇటు పాన్ డబ్బా దగ్గర మొదలెట్టి చివరికి ఆర్బీఐ దాకా వేస్ అండ్ మీన్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అసలు ప్రతిరోజు అప్పే. రోజుకి 492 కోట్లు అప్పు చేస్తున్నావు. మరి 492 కోట్లు అప్పు చేసిన వాడు ప్రాధాన్య రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయానికి ఎందుకు నువ్వు బకాయిలు పెడుతున్నావు? ఎందుకు చూడటం లేదా సంక్షేమం అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చేత కాదు. మీకు దుర్మార్గమైన ఆలోచనలు తప్పించి, మీ రియల్ ఎస్టేట్ ఆలోచనలు తప్పించి రియల్ ప్రజల ఆలోచనలు మీకు తెలియదు, లేవు. ఏం చేస్తారు మీకైనా అర్థమవుతుందా? మేము అందుకే చెప్తున్నాం, ఈ బకాయిలు డిమాండ్ మేరకు చేయాల్సిందే, మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. 3,000 నిరుద్యోగ భృతి ఏది? ఎక్కడిచ్చావు? ఎవడికిచ్చావు? నువ్వు ఇచ్చానన్నావు కదా.
లబ్ధిదారుల లిస్టులు పెట్టు. సచివాలయాల్లోని పంచాయతీ ఆఫీసులోని లబ్ధిదారుల లిస్టులు తగిలించండి, ఎంతమందికి ఇచ్చావో మేము చూస్తాం. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి అంటాడట, పేపర్లో లీకులు ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నేను ఎవరినే చూడలేదు, ఇంత దుర్మార్గమా, ఇంత విధ్వంసమా అంటున్నాడంట. నువ్వు ఎవరినే చూడలేదు కాబట్టి 40 ఏళ్ళు రాజకీయం చేసావు ఈ రాష్ట్రంలో. నీకు ఇలాంటి వాడు ఎవడో తగలలే. ఇంత గట్టిగా నిలదీసేవాడు, నినదించేవాడు, నిన్ను అడ్డుకునేవాడు, నీ అక్రమాలను అడ్డుకునేవాడు ఎవడో లేడు కాబట్టి 40 ఏళ్ళు రాజకీయం చేయగలిగావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వస్తే పొగాకు రైతుల పరామర్శకి మీరు కనీసం ఒక ఎస్ఐని కూడా సెక్యూరిటీ ఇవ్వకుండా నీ ఛానల్స్లో ఏం చెప్పిస్తావు? లంపెన్ శక్తులు అంట. మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ లంపెన్ శక్తులు, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ హిమాలయాల నుంచి వచ్చిన స్వామీజీలుని. లంపెన్ గ్రూపులు వచ్చేసి ముందు రోజు 3-4 రోజుల ముందే 5,000 మంది 10,000 మందిని ఒక్కొక్కటికి 5,000 10,000 ఇచ్చి తరలించి అక్కడ పెడుతున్నారు. వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి. మీరు చేసే ప్రచారానికి సిగ్గన్నా ఉండాలి. పైగా మమ్మల్ని క్రిమినల్స్ పార్టీ అంటావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఏదో తప్పుడు కేసు పెట్టి లోపలేయడం, క్రిమినల్గా ముద్ర వేయాలని ట్రై చేస్తున్నావు. నీది అబద్ధాల ఫ్యాక్టరీ. రోజు 10 అబద్ధాలు వదిలి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తావు. మీ అబద్ధాల ఫ్యాక్టరీలో అబద్ధాలని నిజం చేయడం కోసం మీకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అందుకే చెప్తున్నాం మేము, నీ అబద్ధాలకి, నీ కాకమ్మ కథలకి ఎవడో వైఎస్ఆర్ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా భయపడ్డు. మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టండి, హామీలు నెరవేర్చండి, డిఎస్సి అక్రమాల మీద విచారణ చేసి తీరండి అని చెప్తున్నాం. రేపు 10వ తేదీన కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. సత్యదేవి కాలనీలో దీర్ఘకాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపేందుకు 26 లక్షలతో 360 మీటర్ల డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. జనసేన మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ నిధుల నుంచి 16 లక్షల, గ్రామ పంచాయతీ నిధుల నుంచి 10 లక్షలు వెరసి 26 లక్షలతో డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు గోవింద్ తెలిపారు. పనులు పూర్తయితే కాలనీలో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పారు. మంచినీటి సమస్యకు పరిష్కారం, కొవ్వూరు గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా సుమారు 4,50 లక్షలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడంపై సత్యదేవి కాలనీ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోందని జనసేన నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు తిరుమలశెట్టి కొండలరావు, గొల్లపల్లి సతీష్, పెండెం కామేశ్వరరావు, తోటకూర వీరబాబు, దొరబాబు, అప్పారావు, పేకేటి వీరబాబు, సత్యబాబు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ మంచి మంచి పనులు చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇలాంటి పనులు మరి మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ప్రతి గ్రామంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మౌలిక సదుపాయాలుగా అందిస్తూ మరి ఈ డ్రైనేజ్ 360 మీటర్లు డ్రైన్ తో ఎస్టిమేట్ 26 లక్షల రూపాయలు చేయటం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే కాకుండా ఈ రోజు మంచినీళ్ళ సదుపాయం కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఇక్కడ కుళాయి ఏర్పాటు చేసేలాగా ఈ రోజు కొవ్వూరు గ్రామంలో 4 కోట్లన్నర ట్యాంకు కడతంతో చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ చేయడం, రోడ్లు వేయడం, ఇవన్నీ భాగంలో కూటమి భాగంలో మరి పంతం నానాజీ గారు ఎంతో కృషి చేసి ప్రతి పనులు చేస్తున్నారని మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. రానున్న శ్రావణ మాసానికి మహిళలకు కావాల్సిన లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ కలెక్షన్ ను అందించేందుకు నారీ అల్టిమేట్ విమెన్స్ ఎక్స్పో ముందుకు వచ్చిందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు.
కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఈ నెల 8-9 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న నారీ ది అల్టిమేట్ ఉమెన్స్ ఎక్స్పో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కీర్తన సౌమ్య మహతిలో అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కీర్తన సౌమ్య మహతిలో ముఖ్య అతిథి పద్మశ్రీకి ఎక్స్పో గల స్టాల్స్ ను చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ వచ్చే శ్రావణ మాసంకు మహిళలకు అవసరమైన శారీస్, డ్రెస్సెస్ అందించేందుకు నారీ అల్టిమేట్ విమెన్ ఎక్స్పో ఏర్పాటు చేశారన్నారు. నారీ ఎక్స్పో నిర్వాహకులు కీర్తన మాట్లాడుతూ దేశం నలుమూలల్లో గల అన్ని రాష్ట్రాల్లో లభించే శారీస్, డ్రెస్సెస్, ఇమిటేషన్ జ్యువెలరీని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. కలెక్షన్ ఆఫ్ సారీస్, డ్రెస్ మెటీరియల్స్, అలాగే విమెన్కి కావాల్సిన అసెసరీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలోనే. సో ఇది మంచి సీజన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే విమెన్కి షాపింగ్ చేయాలంటే సీజన్తో పని లేదు. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు ఫీల్ హ్యాపీ వచ్చి నైస్గా షాపింగ్ చేయొచ్చు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ చాలా షాప్స్ విజిట్ చేశాను, అలాగే షాపింగ్ కూడా చేయడం జరిగింది. మంచి వైబ్రెంట్ కలర్స్లోని ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అనేది పెట్టడం జరిగింది. సో దీస్ షీరోస్ హ్యావ్ క్రియేటెడ్ అ వైబ్రెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ద విమెన్ టు ఎన్హాన్స్ ద విమెన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ దెమ్. సో ఐ వాంట్ ఆల్ ద విమెన్ టు కమ్ అండ్ హ్యావ్ అ విజిట్ టు దిస్ ఎగ్జిబిషన్. అందరూ మహిళలందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసి ఆనందంగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షంతో మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను విత్ దిస్ షాపింగ్. మేము 10 years నుంచి ఈ ఎక్స్పోజ్ చేస్తున్నాము. సో ఇవాళ కాకినాడ రావడం జరిగింది. సో 8th and 9th ఇవాళ రేపు ఈ ఎక్స్పో ఉంటుంది. సో ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సో అందరు మహిళలకి ఇదే మా ఆహ్వానం, తప్పకుండా రండి. సో మేడం ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో షీఈస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద స్టాక్ అండ్ వెరీ మచ్ హ్యాపీ. మేడం చాలా షాపింగ్ కూడా చేశారు. థ్యాంక్ యూ మేడం, దట్ వాజ్ రియల్లీ గుడ్. చాలా బాగుంది. మీ అందరికీ స్పెషల్ ఆఫర్స్తో వెల్కమ్ చెప్తున్నాము. లక్కీ డిప్స్ డైలీ తీయడం జరుగుతుంది. డైలీ విన్నర్స్కి 5 సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నాము. సో అండ్ ఫ్రీ మెహందీ కూడా పెట్టించడం జరుగుతుంది ఆషాఢ మాసం సందర్భంగా. సో అందరూ తప్పకుండా రండి, విజిట్ చేయండి. హ్యావ్ ఎ వెరీ గుడ్ షాపింగ్ టు ఎవ్రీవన్ ఆఫ్ కాకినాడ. సో మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఉంటుంది. తప్పకుండా రండి అందరూ. డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాల అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సవాల్ విసిరారు. డిఎస్సి ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అక్రమాల అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా 3 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో ముగిశాయి. పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు అడపార్ రఘు, ముమ్మిడి శివశంకర్ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం జంక్షన్ వద్ద డిఎస్సి అభ్యర్థులు పలువురు, వారి తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు వంగగీత విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొనసాగిన ఈ దీక్షకు పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలుపుతూ వారు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కేవలం కాంటాక్ట్ పర్సన్స్ తో ఈ పరీక్షల నిర్వహణ చేయటం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెరిట్ లిస్ట్ డిఓ ఆఫీస్ లో, కలెక్టరేట్ ఆఫీస్ లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మెరిట్ లిస్ట్ ని ఎక్కడ కూడా ప్రాసెస్ చేయలేదు. అదే విధంగా నీకు ర్యాంక్ వచ్చిందని తెలియజెప్పే సమాచారం కూడా ఇవ్వకుండా కేవలం మీకు పోస్ట్ వచ్చిందని చెప్పడం. మరి వివిధ కేటగిరీలో ఉన్నవాడు మాకు హైయెస్ట్ మార్కులు వచ్చాయి కదా, హైయెస్ట్ ర్యాంక్ ఇది కదా అని మేము వెళ్తే నీకు ఉద్యోగం రాలేదు, నీది ఈ కోటాతో అయిపోయింది, నీ ముందున్న వారితో సరిపోయింది అని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మరి ఈ డిఎస్సిని క్లోజ్ చేసి ఏవైతే చీకటి జీవోలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా కంప్లీట్ మరి మళ్ళీ రద్దు చేసేసుకుని పాత జీవోలు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎవరో మాటల్లో చెప్పేది కాదు. డిఎస్సి అభ్యర్థులు వారంతా సమాచారాన్ని సేకరించి స్పష్టమైన విశ్వసనీయమైన సమాచారంతో ఈ ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రభుత్వం రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్నాయని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పకుండా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఉత్తీర్ణత సాధించారో, ఎవరైతే పోటీ పరీక్షలో హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారో వారికి న్యాయం జరగాలంటే మనమందరం కూడా పోరాటం చెయ్యాలి. ఆ యువకులకి మనమందరం కూడా మద్దతుగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రిలే నిరాహార దీక్షల కార్యక్రమం పెట్టడం జరిగింది. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. టీఎస్సీ పరీక్షలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు
తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. చేసి దీని మీద సిబిఐ విచారణ వేసి ఒకవేళ అబద్ధమని తేలితే మీరే మళ్ళీ పదవి స్వీకారం చేయొచ్చు. అందుకోసం అని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరగాలి. అంతేకాకుండా సూపర్ 6 అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల 3 నెలలు అయినప్పటికీ కూడా వారికి ఇప్పటికీ కూడా ఏమాత్రం అమౌంట్ రిలీజ్ చేయనందుకు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం నిరుద్యోగ భృతిని రిలీజ్ చేయాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, సిబిఐ విచారణ చేయాలి, మరి మంత్రి గారు రాజీనామా చేయాలి. ఇవి వైఎస్ఆర్సీపీ డిమాండ్స్. మరి వైఎస్ఆర్సీపీ అంతా కూడా శ్రేణులు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరిగే వరకు మా మద్దతు వారికి ఉంటుంది. వారి తరపున మేము పోరాటం చేస్తాం. విద్య సమాజాభివృద్ధికి పునాది అనే సంకల్పంతో దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి సేవా కార్యక్రమాలను పునః ప్రారంభించింది. 5 ఏళ్ల విరామం అనంతరం 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తూ నగరంలోని 30వ డివిజన్ పరిధిలో పగోడా పాఠశాల భవితా సెంటర్ విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందజేసింది. కాకినాడ నగరంలోని 30వ డివిజన్లో ఉన్న పగోడా పాఠశాలలో దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది ప్రాథమిక విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే భవితా సెంటర్ విద్యార్థులకు కూడా విద్యా సామాగ్రిని అందజేశారు. దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గా సోమప్రసాద్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ట్రస్టీలు సోము, స్వాతి, రాజ్ కుమార్ దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతి విద్యా సంవత్సరంలో పేద, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందిస్తూ వస్తున్నామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల గత 5 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమానికి విరామం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రిని అందించి వారి విద్యాభ్యాసానికి అండగా నిలవడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ట్రస్ట్ సేవలను అభినందిస్తూ పేద విద్యార్థులకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాషిణి, డివైఓ రవికుమార్ పాల్గొన్నారు. ఇవాళ 36వ డివిజన్లో ఉన్న ప్రగోడా స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఇంచుమించుగా 120 మంది పిల్లలకి చేయడం జరిగింది. ప్రగోడా స్కూల్ మరియు భవితా సెంటర్లో విద్యార్థులకు కూడా ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కానీ అనుకోని కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు ఆపడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దామని మా ట్రస్ట్ ఫౌండర్ సోము ప్రసాద్ గారు నిర్ణయించుకున్నారు. సో మేము ఆ ఉద్దేశం మేరకు ముందుకెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో శ్రీ యువసేన చేపడుతున్న విద్యా సహాయ కార్యక్రమం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలోని సుబ్బయ్య కళ్యాణ మండపంలో శ్రీ యువసేన ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన అధినేత సతీష్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యల కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో విద్యా సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కుటుంబ పరిస్థితులను పరిశీలించి అర్హులైన వారికి దాతల సహకారంతో ఫీజులు, విద్యా అవసరాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. గత 6 సంవత్సరాలుగా విద్యా సాయంతో పాటు రక్తదాన శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనసేన నాయకులు నున్నా దొరబాబు మాట్లాడుతూ శ్రీ యువసేన నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతలో సేవాస్ఫూర్తిని పెంపొందించడం అభినందనీయమన్నారు. దాతల సహాయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించే విధానాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. కొమిరెడ్డి హర్ష మాట్లాడుతూ సతీష్తో తనకు దాదాపు 10 సంవత్సరాలుగా పరిచయం ఉందని తెలిపారు. సమస్యను పైపైగా కాకుండా దాని వెనుకున్న అసలు కారణాన్ని గుర్తించి పరిష్కరించేందుకు సతీష్ కృషి చేస్తారని అన్నారు. విద్యా సహాయ కార్యక్రమం ప్రారంభంలో 18 మంది విద్యార్థులతో మొదలై దాతల సహకారంతో ప్రస్తుతం 112 మందికి సాయం అందించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. సమాజం నుంచి పొందిన దాన్ని తిరిగి సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాదాతలు, శ్రీ యువసేన ప్రతినిధులు సోము, స్వాతి, రాజ్ కుమార్ దంపతులు, రోహిత్, పైడా నిఖిల్, శ్రీరాములు, తడాల వరప్రసాద్, గేసాల ఆనంద్ దంపతులు, భీమరాజు, హారిక, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. కమిట్మెంట్ తో ఈ పిల్లలను చదివిస్తున్నాడు. ఇందాక చెప్పినట్టుగా ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు కూడా నలుగురు సహాయం చేసే విధంగా ఈ పిల్లలు కూడా ప్రయోజకులు అవ్వాలి. ఇప్పుడున్న యువతకి చెప్పాలంటే సతీష్ ఒక ఆదర్శం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న ఒక రాజమండ్రిలో ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని మాదక ద్రవ్యాలు సేవించి కారుతో ఢీకొట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. యువత అంతా కూడా పెడదారులు పడుతున్న సమయంలో సతీష్ అతనికి ఆలోచన ఒక స్నేహితుడి వల్లనే వచ్చిందన్నాడు.
అదే ఈవేళ ఎంతోమంది యువతకి స్ఫూర్తి. సతీష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తుంటే మన ఫ్రెండ్షిప్ డే నాడు చూశాను రక్తదానం. అంత వందల మంది వచ్చి ఎంకరేజ్ చేసి సతీష్ని ప్రోత్సహించారంటే అతని మీద నమ్మకం, అతని మీద ఉన్న విశ్వాసంతో ఇంతమంది స్టూడెంట్స్ అతనికి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి మార్గంలో ప్రయాణించే విధంగా సతీష్ కూడా వాళ్ళని గైడ్ చేస్తున్నాడు. అలాగే నాకేదో చిన్న సహాయంగా నన్ను ఒక పిల్లల్ని ఎవరో ఒకసారి ఫాదర్ చనిపోతే చెప్తే వాళ్ళ ముగ్గురు ఉన్నారంటే ముగ్గురిని కూడా నేను వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయ్యే వరకు నేను చదివిస్తానని చెప్పాను. అలాగే ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాను. నేను కూడా అంటే సతీష్ని ఆదర్శంగానే తీసుకోవాలి ఎవరైనా కూడా. ఒక కుర్రవాడు ఈ స్టేజ్లో ఇంతమందికి ఎవరో కూడా మన పనులు మానుకుని ఎవరో కూడా ఈ రోజుల్లో చేసి ఇదిగా లేదు. అలాంటిది అన్నీ కుదురుకుని కేవలం బ్లడ్ బ్యాంక్ కానీ ఈ విద్యాదానం కానీ అలా ప్రతిదీ కూడా అతను కమిట్మెంట్తో చేస్తున్నాడు. అతన్ని కూడా మన అందరూ కూడా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. సహాయం చేస్తే, మనం దానం చేస్తే అది ఖచ్చితంగా మనం ఏమైతే అనుకుంటున్నామో, ఎవరికైతే వెళ్ళాలనుకుంటున్నామో 100% చేరుతుంది అనే నమ్మకం ఈరోజు సొసైటీలో ఏర్పడింది కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కింద ఈరోజు యువసేన తయారైంది. దానికి 100% కారణం ఏంటంటే నమ్మకమే. ఆ నమ్మకంతో ఈరోజు ఇంతమంది దాతలు, ఇప్పుడు చెప్పాడు విద్యాదానం కింద ఈరోజు ఇక్కడ దగ్గర 23 లక్షల రూపాయలు ఫీజు పిల్లలు కడుతున్నారు. అంటే 23 లక్షల రూపాయలు అంటే అది తక్కువ అమౌంట్ కాదు, చిన్న అమౌంట్ కాదు. అలాగే ఆ 23 లక్షల రూపాయలని కూడా ఎక్కడా కూడా తన చేతితో ముట్టుకోకుండా డైరెక్ట్గా దాత దగ్గర నుంచి విద్యార్థికి అందజేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా నమ్మకం ఇంకా బాగా పెరుగుతుంది. అన్ని సందర్భాల్లోనూ ఆ విధంగా డైరెక్ట్గా దాత దగ్గర నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చేరవేడి అన్ని విషయాల్లో కుదరకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు నా పేరు చెప్పొద్దు నేను గుప్తదానం చేస్తాను అని వాళ్ళు ఉండొచ్చు. కానీ అవి ఎలా ఉన్నా ఎవరైతే నిజంగా దానం చేద్దాం ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఎదురుకుండా మన చేతితో మనం ఎప్పుడైతే విద్యార్థికి ఇస్తున్నారో దాతకి ఒక విధమైన సాటిస్ఫాక్షన్, అట్ ద సేమ్ టైం నమ్మకం, అలాగే ఆ విద్యార్థికి ఆ దాతకి మధ్యలో కూడా ఒక విధమైన ఒక అవినాభావ సంబంధం. ఆ విద్యార్థిని చూసిన వెంటనే ఏదో మన పిల్లల్ని చూసామా, మన అమ్మాయిని చూసామా అన్న ఒక ఫీలింగ్ కూడా ఈ దాతకి కలుస్తున్నది. ఇప్పుడే దాతలు అంటే విద్యాదాతల సహకారంతో ఒక 85 మంది విద్యార్థులకు అక్షరాల 23 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అంటే ఇది 2021 సంవత్సరంలో 18 మంది కరోనా కారణంగా తండ్రిని కోల్పోయిన చిన్నారులతో మొదలైన ఈ విద్యా ప్రయాణం 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని అనేక మంది దాతల సహకారంతో 112 మందికి విద్యార్థులకి చేరింది. అంటే మన శ్రీ యువసేన ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక మందికి సహాయంగా నిలబడుతున్నాం. అంటే దానికి కారణం దాతలే. మన శ్రీ యువసేన వార్షికోత్సవం మొన్న ఆగస్టు 2వ తారీఖున చేసాం. ఆ రోజు వందలాది మంది స్నేహితులు, యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అంటే ఒక క్యాంప్ పెట్టి అంతమంది రక్తదానం చేయడం అనేది అంటే రక్తదాతల యొక్క గొప్పతనం. అంటే స్నేహితుల దినోత్సవం రోజు మన నుంచి దూరమైన స్నేహితులు గుర్తుగా రక్తదానం చేద్దామనే నినాదాన్ని తీసుకుని, అంటే ఫ్రెండ్షిప్ డే అంటే చాలా మంది వేడుకలకి లేకపోతే వారు సంతోషానికి వేదికగా చేసుకుంటారు. కానీ ఆ కార్యక్రమానికి మనం రావాలి, మనం రక్తాన్ని దానం చేయాలనే ఒక నినాదాన్ని తీసుకొని రక్తదానం చేసిన రక్తదాతలందరికీ మన గత 13 సంవత్సరాలుగా మన శ్రీ యువసేన ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్న రక్తదాతలకు కానీ, విద్యాదాతలకు కానీ, లేదా వస్తువు రూపంలో సహాయం చేసినట్టు కానీ, లేదా మనుషులు వచ్చి మనం ఉన్నామని ఈ కార్యక్రమానికి అండగా తోడుగా నిలబడి సహాయం చేసే వ్యక్తులు కానీ, ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వారికి, ఇక్కడ లేని వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా సంఘ సభ్యులంతా కలిసి పనిచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ భవనంలో సంక్షేమ విద్య సహాయకులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సంజయ్ అధ్యక్షత వహించగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ పీటీ దొర ముఖ్య అతిథులుగాను, ఏపీసీపీఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ విశిష్ట అతిథిగా హాజరై సభ్యులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సంజయ్, గంగాధర్, అలీబేగ్, ప్రసాద్, జిల్లా నలుమూలల నుండి వచ్చిన సంక్షేమ హాస్టల్ విద్యా సహాయకులు పాల్గొన్నారు. మా యొక్క సమస్యలు కానీ, వర్క్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటి గురించి చర్చించుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం మన యొక్క అవసరాలని లేదా మన ప్రమోషించాలని ఏ విధంగా గవర్నమెంట్ని అడగాలి, ఏ విధంగా సాధించుకోవాలి అనే విషయాన్ని మాట్లాడడం కోసం అందరూ ఇక్కడికి చేరాం. ఈ విధంగా వచ్చినందుకు మా మిత్రులందరూ కూడా చాలా సంతోషంగా గడిపి ఉన్నాయి. అక్కడ మాకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మా పేరు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నింటిలో మాకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నాం.
అదేవిధంగా స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వర్క్లో కూడా చేస్తూ ఉన్నాం. నాన్ టెక్నికల్ విషయాల్లో ఏమైనా ఉంటే అందరూ కూడా మాకు ప్రమోషన్ ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా యొక్క ఈ డిమాండ్ని మీరు పరిశీలించి మాకు సహకరించి మమ్మల్ని ప్రమోషన్ ఛానల్లోని పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు పెన్షన్స్ డిస్బర్స్మెంట్ చేసే టైంని కూడా మార్చవలసిందిగా కోరుచున్నాము. తర్వాత ప్రమోషన్ ఛానల్ కోసం అడుగుతున్నామండి. మొత్తం అందరూ కూడా మమ్మల్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 7,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయండి. ఆ ఖాళీలని మా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారితో పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది. లీవ్స్ విషయం అండి, మాకు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ నందు మేము లీవ్స్ అప్లోడ్ చేయవలసి ఉంది. బిఫోర్ దట్ దానికన్నా ముందుగా మేము ఆ లీవ్ శాంక్షనింగ్ కొరకు సుమారు 3 అధికారుల చుట్టూ గంటల తరబడి నిలబడి వేచి చూస్తూ వాళ్ళు లీవ్ శాంక్షనింగ్ కోసం తిరుగుతూ మా యొక్క విలువైన సమయాన్ని వృధా చేయడం అవుతుంది. దానికి కూడా మా యొక్క లీవ్ శాంక్షనింగ్ అథారిటీని మార్చవలసిందిగా కోరుచున్నాము. మరి స్కూళ్ళలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అలాగే ఏ విధమైనటువంటి పోస్టులు ఉన్నాయో వాటన్నింటికి కూడా క్వాలిఫికేషన్కి తగిన విధంగా వారిని ప్రమోషన్ ఇచ్చి వారిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎంఈఓ ఆఫీసులో కూడా స్టాఫ్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. డిప్యూటీ డిఓ ఆఫీసులో కూడా స్టాఫ్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలని టీచర్ల చేత చేయిస్తూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతీస్తున్నటువంటి సందర్భంలో అటు ఎడ్యుకేషన్లో క్వాలిటీ రావడం కోసం మన వెల్ఫేర్ మిత్రుల్ని ఎవరైతే మరి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో గత 7 సంవత్సరాల కాలంగా వారందరినీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే అటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఇటు వీళ్ళకు కూడా మరి ప్రమోషన్ కలిగించినటువంటి విధంగా అవుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెల్ఫేర్ అనేటటువంటి పేరును కూడా వాళ్ళకి తగిలించి వెల్ఫేర్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాళ్ళ చేత 7 సంవత్సరాల నుంచి ఎడతెగకుండా మరి వాళ్ళకు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ శాఖలకు సంబంధించి బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా మిత్రులతోటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నటువంటి మిత్రులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం, వీరిపైన జరుగుతూ ఉన్నటువంటి అధికారుల ఏవైతే అణచివేత ధోరణులు లేకుంటే వేధింపు ధోరణులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అరికడతారని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాం. ఒకవేళ అరికట్టకపోతే మేము తీసుకునేటటువంటి తదుపరి చర్యలకు మీరు మరి అధికారులు అలాగే ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట చందాలవారిపేటలో వెలిసిన శ్రీ భూలోకమ్మ ధనమ్మ దుర్గమ్మ తల్లి అమ్మవార్ల ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారెను ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా జగన్నాథపురం పుర వీధుల్లో ఈ సారె సమర్పణ ఉత్సవం భక్తి పారవస్యంతో ఆధ్యాత్మిక వాతావరణంలో మేళతాళాల నడుమ సాంప్రదాయబద్ధంగా వైభవంగా ఊరేగించి అనంతరం ఆలయానికి తీసుకొచ్చి అమ్మవార్లకు సమర్పించారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మీడియాతో మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం స్థానికులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందన్నారు. భూలోకమ్మ, ధనమ్మ, దుర్గమ్మ తలలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలను సుభిక్షంగా కాపాడాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో నాగ విజయలక్ష్మి, మాధవి, భవానీ, లక్ష్మి, సత్య, పోచమ్మ, ప్రభావతి, ధనలక్ష్మి, కృష్ణవేణి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. భూలోకమ్మ తల్లి, ధనమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి ఈ గుడి చాలా ఫేమస్ అండి. ఏది అనుకున్నా నెరవేరుతుంది. మేము ఇక్కడ శుక్రవారం లలిత కూడా చదువుతామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం శాకాంబరి అవతారం వేసి సారీ పెట్టడం ఇప్పుడు మేము అనుకున్న తడవగా అమ్మవారు చాలా దిగ్విజయంగా చాలా బాగా చేయించుకుందండి. మాతోటి చాలా ఇదిగా చేయించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. 100 సంవత్సరాల చరిత్ర కల గుడి అండి ఇది. అందరి కోరికలు తీర్చే భూలోకమ్మ తల్లి, ధనమ్మ తల్లి, దుర్గమ్మ తల్లినండి. ఈ 3 దేవతలు కూడా చాలా స్వచ్ఛమైన దేవతలండి. 100 సంవత్సరాల నుంచి ఉందండి ఈ గుడి. నా చిన్నతనం నుంచి ఈ గుడికి వస్తున్నామండి. ఎన్నో మొక్కులు తీర్చుకుంటామండి. మొక్కులు తీర్చే మా కల్పవల్లండి ఆవిడ. ఈ ఆషాఢ మాసంలో మా మహిళలందరూ సారి పెట్టుకుందామని మొదటిసారిగా పెట్టుకున్నామండి. ఎవరు తోచింది వాళ్ళు తెచ్చి అన్నీ పెట్టారండి. చీర, సారీ, పానకం, వడపప్పు, స్వీట్స్, అన్ని రకాల స్వీట్స్, పళ్ళు అన్నీ పెట్టారండి.
అన్ని రకాల స్వీట్స్, పళ్ళు, అరిసెలు అన్నీ పెట్టారండి. శాకాంబరి అవతారం కూడా చేసుకున్నామండి ఈ సంవత్సరం. బాగా ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. ఈ సంవత్సరం బాగా మహిళలందరూ వచ్చి మాకు అందరూ తోడ్పడ్డారండి. అందరికీ ధన్యవాదాలండి. మా పేట పెద్దలు, గుడి పెద్దలు అందరూ మాకు సహకరించి అన్నీ చేశారండి. మేము కూడా సహకరించి అన్నీ చేసుకున్నామండి. ధన్యవాదాలండి. టైప్ 2 సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న ఇంద్రపాలెం గ్రామానికి చెందిన చిన్నారి మోజెస్ రాయల్ చికిత్సకు అవసరమైన ₹1,50,00,000 సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కేటీసీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎస్ ప్రవీణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇటీవల స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన ర్యాలీ, ఇతర విషయాలు సాధ్యం ఫౌండేషన్ అధ్యక్షులు రాణి పద్మజ, ఊపిరి ఫౌండేషన్ అధ్యక్షులు రవీంద్ర వర్మ తెలియజేశారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల నేపథ్యంలో కేటీసీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి స్వయంగా చిన్నారి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నారి మోజెస్ రాయల్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేటీసీ సంస్థ నుండి ₹3 లక్షల చెక్కును మోజెస్ రాయల్ తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ అరుదైన అనారోగ్యంతో బాధపడుతున్న మోజెస్ రాయల్కు దాతలు ముందుకొచ్చి సాయం చేయాలన్నారు. సాధ్యం ఫౌండేషన్ ప్రెసిడెంట్ రాణి పద్మజ, ఊపిరి ఫౌండేషన్ రవీంద్ర వర్మలు మాట్లాడుతూ ₹1,00,000 విరాళం అందించిన ప్రవీణ్ చక్రవర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రాజేష్, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. అది ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయని నేనే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు చూసి హెల్ప్ చేస్తానని చెప్పాను. సో బాలాజీ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ బాబుని చూసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నేను చూడడం జరిగింది. దాని ద్వారా తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తనకి నా వంతు సహాయం చేయడం జరిగింది. ఈ SMA టైప్ 2కి దాదాపు ₹1,50,00,000 ఇంజెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పారు. మలేషియా వెళ్ళి అక్కడ నుండి శాంపుల్ తీసుకొచ్చిన తర్వాత 65 డేస్లో అది ఇంజెక్షన్ చేయించాలని చెప్పారు. సో ఆ మలేషియా వెళ్ళడానికి నేను ఆయన్ని ప్రోత్సహించి దానికి సంబంధించిన ట్రిప్ ఎక్స్పెన్సెస్ అని నేను మీట్ అవుతున్నాను. సో దాని తగ్గట్టు వాళ్ళు ఆ ట్రిప్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుని వచ్చి ఆ యొక్క ఇంజెక్షన్ సిరమ్ 75 డేస్లో ఆ 1.5 crore రేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, ఎవరన్నా దాతలు కానీ ఉంటే నిజంగా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మీరే వచ్చి ఆ పేరెంట్స్ని కలిసి ఆ బాబుని చూసి వాళ్ళకి హెల్ప్ చేసి ఇంజక్షన్కి వెళ్ళే ఖర్చు ఏదైతే ఉందో ఆ పూర్తి ఖర్చు కూడా సార్ బాధ్యత కింద తీసుకొని ₹3 లక్షల దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. అదే కాకుండా సహాయంతో పాటు నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజ్ అనే ఒక స్కీమ్ ఒకటి ఉందండి. ఆ స్కీమ్ సార్ దగ్గరుండి మాట్లాడడానికి ఎన్రోల్ చేయించేసి అందులో గవర్నమెంట్ ₹50 లక్షల దాకా వచ్చే అవకాశం ఉందండి. అందులో ఎంత సాధ్యమైతే అంతా కూడా డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు బాధ్యత తీసుకున్నారండి, ఇప్పించే బాధ్యత. అది కూడా పైన సీఎం ఆఫీస్లో మాట్లాడి అలాగే పైన సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి ఆయన సహాయం ఆయన అందిస్తారని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి మాట్లాడడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సార్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. సార్ పిలుపు మేరకు, మా NGOs అందరి పిలుపు మేరకు మిగతా NGOs కూడా స్పందించి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా స్పందించి వాళ్ళకి తోచిన సహాయం ఈ ఫ్యామిలీకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. మరి ముఖ్యంగా కేటీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారికి మా NGOs తరఫున అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలండి. నేను సాధ్యం ఫౌండేషన్ నుంచి ఈ వీడియో పెట్టగలను ఎంతోమంది రెస్పాండ్ అయ్యారండి. అలాగే ఇక్కడ చాలామంది పేజెస్ కూడా చేస్తూ వచ్చారు, ఇంకా చాలామంది చేయాలి. కాకినాడలో ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి. సో ప్రవీణ్ సార్ దగ్గర ఇది మేము అనగాలని కూడా సార్ వచ్చి రెస్పాండ్ అయ్యి ఇలా 3 lakhs ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా రెస్పాండ్ అయ్యి ఇలా ఇంకా ఎంతోమంది డోనర్స్ రావాలని కోరుకుంటున్నాను. బాబుకి మొన్నటి వరకు అయితే 3 months టైం ఉంది, ఇప్పుడు 2.5 months ఉందండి. సో మా సైడ్ నుంచి మేము ఎంతో ట్రై చేస్తున్నాము. సో బాబుకి స్టార్టింగ్లో అయితే కాళ్ళు పడిపోయాయి, లైక్ ఇప్పుడు ఫుల్ బాడీ స్పైనల్ కూడా ఇప్పుడు పడిపోతూ వస్తుంది. సో SMA అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది దీనికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. అది ఏంటి అని అడుగుతున్నారు, కానీ వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి ఆ బాబుకి హెల్ప్ అవుద్దండి మా సైడ్ నుంచి అని చెప్పి ఇవ్వడం ఎంతో ఆనందకరం అండి. అలాగే చాలామంది ముందుకు వచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన కాకినాడలో మనందరం కలిస్తే 1.5 ఏం కష్టం కాదండి. సో మీరు అందరూ వస్తారని కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, CMRF కూడా మీరు యాక్సెస్. రానున్న వినాయక చవితి పండుగకు వినాయక ప్రతిమల తయారీదారులు పర్యావరణ హిత మూర్తులను తయారు చేయాలని రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు సీతాపతిరావు, జిల్లా కార్యదర్శి తుమ్మలపల్లి నారాయణరావు నాని, రాష్ట్ర సభ్యులు అప్పాజీలు పిలుపునిచ్చారు.
రాష్ట్ర గణేశోత్సవ సమితి జిల్లా కాకినాడ కార్యాలయంలో రాబోయే గణేశోత్సవాల సందర్భంగా గణపతి విగ్రహాలు తయారు చేసే కార్మికులతో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సుమారు 50 మంది గణపతి విగ్రహ తయారీ కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే గణేశోత్సవాల్లో గణపతి విగ్రహాల తయారీకి పాటించాల్సిన నియమ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాల తయారీని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించడం జరిగింది. అలాగే విగ్రహ తయారీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం మరియు నియమ నిబంధనలను జీవేష్ ప్రసాద్ హిందీలో కార్మికులకు స్పష్టంగా వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అప్పాజీ, జిల్లా అధ్యక్షులు సీతాపతిరావు, జిల్లా కార్యదర్శి తుమ్మలపల్లి నారాయణరావు, కోశాధికారి పట్టాభి రామయ్య, పాలూరు సుబ్బారావు, జీవేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హితంగా ఉండే మెటీరియల్ వాడడానికి కావాల్సిన సూచనలు, తర్వాత రా మెటీరియల్ అవైలబిలిటీ గురించి గణేష్ ఉత్సవం ఆలోచన చేస్తుంది. దాని ప్రకారం వాళ్ళకి దిశానిర్దేశం చేయబడుతుంది. అలాగే చాలా మందికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మూర్తులు మన గురించి, మన పండుగలు తయారు చేస్తారు. మనం అనుకుంటాము నెల డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేస్తున్నారు, కానీ వాళ్ళ కష్టాన్ని దోసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని ఎప్పుడే మనకు తెలిసింది. దీన్ని కూడా మన ప్రభుత్వం దృష్టికి, తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి కొన్ని సమస్యలు ఏదైతే వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారో దాని గురించి జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వాటికి పరిష్కారం చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. విగ్రహాలు తయారు చేసే వాళ్ళందరినీ పిలవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము చెప్పిన సూచనలన్నీ వాళ్ళు తప్పకుండా పాటిస్తామని, రాబోయే రోజుల్లో మట్టితో తయారు చేసే విగ్రహాలని ఎక్కువగా మేము తయారు చేయడానికి ప్రయత్నిస్తామని, కాకపోతే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని కొంచెం మీరు అధిగా దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ జరగబోయే ప్రాబ్లమ్స్కి మాకు కొంచెం సాయం చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా అధ్యక్షులు, మా రాష్ట్ర సభ్యులు అందరూ కలిసి తప్పకుండా ఇది మీ అధికార దృష్టిలో తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఒక గవర్నమెంట్ వారు, పోలీస్ మెట్రోల్ వారు ఇచ్చినటువంటి దిశా నిర్దేశం ప్రకారం నియమ నిబంధనలు పాటించాల్సి కోరుతున్నాము, కోరేమో. వాళ్ళు దాన్ని అంగీకరించారు. అదేవిధంగా వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయన్నారు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా సమితి ఎందుకు ఏర్పడింది, దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం మీద కాకినాడ జిల్లా ఎందుకు పెట్టాము, దానికి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఫస్ట్ టైం అయితే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఎందుకంటే వ్యాపారంతో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలని ఎవరికి వాళ్ళు తీసుకోవడం కష్టం కాబట్టి మా సమితి ద్వారా ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని అడగడం జరిగింది. దానికి మా కాకినాడ జిల్లా అసోసియేషన్ తరఫున, జిల్లా సమితి తరఫున, రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వం వారి అధికారులకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి మా ప్రయత్నం చేస్తారని తెలుసుకోవచ్చు. సమాజానికి ఎన్నో సంవత్సరాల పాటు సేవలు అందించిన పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ కాకినాడలోని పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం నీరజ మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాలకు పైగా సమాజానికి సేవలు అందించిన పెన్షనర్లకు ఆరోగ్య సేవలు అందించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆయుర్వేద, హోమియోపతి, యునాని వంటి ఆయుష్ వైద్య విధానాలు, ప్రకృతికి అత్యంత దగ్గరగా ఉండే చికిత్సా పద్ధతులను ఆమె వివరించారు. వేర్లు, ఆకులు, బెరడ్లు, ఔషధ మూలికలతో తయారు చేసిన కషాయాలు, చూర్ణాలు, ఇతర సహజ సిద్ధమైన ఔషధాలను వినియోగించడం వల్ల రోగులకు దుష్ప్రభావాలు లేకుండా చికిత్స అందుతుందని తెలిపారు. రోగ నిర్ధారణకు కొంత సమయం పట్టిన దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నివారణలో ఈ వైద్య విధానాలు మంచి ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ ఎం నీరజ, డాక్టర్ షాజద్ అలీ, డాక్టర్ కె విజయకుమారి, డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ పద్మజ పాల్గొని పెన్షనర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన ఉచిత మందులను అందజేసి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణపై పలు సూచనలు చేశారు. 3 వైద్య విధానాలని ఇక్కడ మేము రోగుల్ని పరీక్షించి ఉచితంగా మందులు ఇస్తున్నాము. మా 3 వైద్య విధానాలు ఆయుర్వేద, హోమియోపతి, యునాని, ఈ 3 వైద్య విధానాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. చాలా సహజ సిద్ధమైన ఈ వైద్య విధానం అంటే ఎక్కువగా వేర్లు, ఆకులు, అలములు, అంటే బెరడ్లు, వీటి నుంచి ఎక్కువగా కషాయాలు, చూర్ణాలను చేసి మేము ప్రజలకు ఇస్తున్నాం. కాబట్టి అవి ప్రకృతికి దగ్గరగా ఉన్నాయి, అంటే మనిషి తత్వానికి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ లేకుండా, కొద్దిగా టైం తీసుకున్నా కూడా విజయవంతంగా అన్ని వ్యాధుల్ని కూడా తగ్గించగలుగుతుంది.
అయితే ఇది పెన్షనర్ అసోసియేషన్ బిల్డింగ్. ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాలు ప్రజలకు ఎంతో సేవలు చేసిన పెన్షనర్స్ అందరికీ ఈ విధమైన క్యాంప్ పెట్టి వాళ్ళందరికీ మందులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్యాంప్ ని విజయవంతం చేసిన అసోసియేషన్ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. సమాజ సేవలో ఎంతో సంతృప్తి ఉందని ఆ దిశగా కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం నిరంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణీయపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ అంటే అవసరం ఉన్న వారికి సహాయం చేయడం అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరోపకారం ఎంతో ఉత్తమమని అన్నారు. ఉన్న దాంట్లో కొంత పేదల అభ్యున్నతికి ఉపయోగించాలని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్న కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు సేవా తత్పరత అభినందనీయమని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, మాధవి, వరలక్ష్మి, లక్ష్మీప్రభ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, పి ధర్మచంద్రరాజు, రేలంగి స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు ప్రత్యేకంగా గుర్తించి వివిధ క్లబ్బుల నుంచి చాలా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలను అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే కోరమండల మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు ముందుకొచ్చి ఎప్పుడు కూడా మిస్ కాకుండా మంచి గ్రాసరీస్ వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ప్రాంత వ్యాధికి కావాల్సినటువంటి నిత్యావసరాలు అందివ్వటం, అది ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నట్టు వాళ్ళకి చాలా మా ట్రస్ట్ తరఫున అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలని విజయవంతంగా, సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి ఈ ట్రస్ట్ చైర్మన్ రత్నప్రసాద్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, ఈ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాలను విస్తృతపరిచి ఇంకా సేవా కార్యక్రమం ముందు భాగంగా ఉండాలని వారిని కూడా మరీ అభినందిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమం వీళ్ళందరి తరఫున మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. అడబాల ట్రస్ట్ వేదికలో ఎప్పుడు కూడా ఈ ప్రతి రెండో శనివారం నాడు కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ యూనిట్ వాళ్ళ ద్వారా చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం దీర్ఘకాల వ్యాధి వాళ్ళకి అన్ని నిత్యావసరాలని ప్రత్యేకంగా ఇచ్చేటువంటి ఆ సేవా కార్యక్రమం ప్రతి నెల చేయడం చాలా ప్రశంసనీయం. వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈయన గౌరీ గారి బృందంతో ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. సో ఈ లేడీస్ వెల్ఫేర్ ఆలోచిస్తూ వారికి ఆరోగ్యాన్ని, అలాగే వారి యొక్క కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటూ అందరికీ కూడా ఆరోగ్యాన్ని కోరుకోవడం, ఈ సేవా కార్యక్రమాన్ని ఇవ్వడం, ఇక్కడ నిత్య సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కనుక ఈ వేదికను ఎంచుకుని వాళ్ళు చాలా విధావహం వాళ్ళని ప్రశంసిస్తూ అడబాల ట్రస్ట్ తరఫున ఈ కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, ఆ బృందం సభ్యులందరికీ కూడా, గౌరీ గారి బృందం అందరికీ కూడా శుభాభినందనలు. గ్రంథాలయం ద్వారా సేవా సంస్థ ద్వారా తాము చేపడుతున్న విద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి జ్ఞానప్రకాష్ సంస్థ తమకిచ్చిన అవార్డులు తమకు సేవా కార్యక్రమాలపై మరింత ప్రోత్సాహాన్ని, బాధ్యతను కలిగించాయని జ్ఞానప్రకాష్ అవార్డు గ్రహీతలు సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం కార్యవర్గ సభ్యులు, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకరరావు, అల్లవరపు నగేష్ పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం పూరిలో జ్ఞానప్రకాష్ నేషనల్ అవార్డులను పిఠాపురానికి చెందిన 8 మంది సభ్యులు అందుకున్న నేపథ్యంలో పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సిసిఆర్టీ మాస్టర్ కేవీఎస్ ప్రసాద్ను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొండేపూడి శంకరరావు, అల్లవరపు నగేష్ మీడియాతో మాట్లాడారు. మన తాళపత్ర గ్రంథాలు వారు ఎప్పుడైతే సమర్పించారో సూర్యరాయ గ్రంథాలయానికి ఒక మంచి పేరు తీసుకుని వచ్చి వారు గుర్తింపు తీసుకురావడం వల్ల గ్రంథాలయంలో ఉన్న సభ్యులందరి ద్వారా కూడా మేమందరూ కూడా ఒడిశాలో ఈ జ్ఞానప్రకాష్ కార్యక్రమానికి ఎంపిక కావడం, దానికి 3 రోజులు ఒడిశాలో పర్యటించి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆ జ్ఞానప్రకాష్ సంస్థ వారు మమ్మల్ని చాలా సగౌరవంగా సత్కరించి ఒక మెమెంటో, సర్టిఫికేట్, తర్వాత శాలువాలతోటి కూడా వారు గుర్తించి మమ్మల్ని ఎంతో చాలా గుర్తింపు తీసుకుని రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున, అంటే దేశవ్యాప్తంగా 17-18 రాష్ట్రాలు పాల్గొన్న సభ్యులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణంగా ఉంది. అది ప్రాతినిధ్యం వహించడానికి ముఖ్యంగా మా మిత్రులు మాస్టర్ కేవీఎస్ ప్రసాద్ గారు, వారిని సిసిఆర్టీ ప్రసాద్ గారు అంటారు, వారు చాలా కృషి చేసి మమ్మల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా వారు చేసినందుకు వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కారకులైనటువంటి మా కేవీఎస్ఎస్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా టీం అందరికీ కూడా మేము చేసినటువంటి సేవలు గుర్తించి మాకు నేషనల్ అవార్డు, జ్ఞానప్రకాష్ నేషనల్ అవార్డు ఇచ్చిన జ్ఞానప్రకాష్ పాత్రికేయ
ఆ ప్రముఖులందరికీ కూడా వ్యవస్థాపకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. విద్య, విజ్ఞానము, ఆధ్యాత్మికం, సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని సెలెక్ట్ చేసి 300 మందికి పూరిలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పూరిలో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది మన పిఠాపురం నుంచి ప్రసాద్ మాస్టర్ గారి ద్వారా ఒక 8 మందిని సెలెక్ట్ చేసి వారికి మేము చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితేనే ఇక్కడ శివరాయ విద్యానంద గ్రంథాలయం ద్వారా విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల విభాగం అలాగే చదువు చెప్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి వచ్చే ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఉన్న పాఠకులు, ఇక్కడ ఉన్న పుస్తకాలు, ఉన్నటువంటి రచనలు, వాటి గురించి సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో అందిస్తున్నటువంటి సేవలు, అలాగే మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేమందరం కూడా అందిస్తున్నటువంటి సేవలు గుర్తించి జ్ఞానప్రకాష్ వారు పూరిలో మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి ప్రసాద్ మాస్టర్ గారికి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం, ముత్తావారధి రహదారి పునరుద్ధరణ. రోడ్డును పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కోవ్వాడలో ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించిన రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి. డిఎస్సీ అక్రమాలపై కొనసాగిన నిరసనలు. సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్. కొవ్వూరులో అభివృద్ధికి బాటలు. 26 లక్షలతో డ్రైనేజీ పనులకు జనసేన రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.